తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి అన్న సంగతి తెలిసిందే. ఆయన వేసే స్టెప్పులు, డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకుల్ని భలేగా అలరిస్తాయి. అందుకే ఆయన పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మంది హీరోలు ఆ తర్వాత డాన్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలాంటిది ఆయన ముందే డాన్స్తో చెలరేగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ. సినీ రంగంలో డేరింగ్ హీరో అంటే కృష్ణ పేరు చెబుతుంటారు. డాన్స్కి ఐకాన్ అయిన చిరంజీవి ముందే ఓ సందర్భంలో ఆయన ఓ పాటకి డాన్స్ మెప్పించారు. అది చూసి షాకయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియాలంటే 4 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ, రాధ జంటగా తెరకెక్కిన చిత్రం దొంగోడొచ్చాడు. ఈ చిత్రం షూటింగ్ చెన్నైలోని శివాజీ గార్డెన్స్లో జరుగుతోంది. ఆయన మీద ఒక పాట తీస్తున్నారు. అదే లొకేషన్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. హీరో కృష్ణ అక్కడే ఉన్నారని తెలియగానే ఆయన్ని కలవడానికి చిరంజీవి దొంగోడొచ్చాడు సెట్కి వెళ్లారు. చిరుని చూడగానే కోడి రామకృష్ణలో టెన్షన్ మొదలైందట. ఎందుకంటే ఆ రోజు కృష్ణతో ఓ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశారు. డాన్స్లో చిరంజీవి మాస్టర్ కనుక పాట తీస్తున్నప్పుడు ఆయన అక్కడే ఉంటే హీరో కృష్ణ ఏమన్నా ఇబ్బందిగా ఫీలవుతారేమోనని కోడి రామకృష్ణ టెన్షన్ పడ్డారు. దీంతో చిరంజీవి వెళ్లిన తర్వాత సాంగ్ షూట్ చేద్దామని ఆగిపోయారు. అయితే ఎంతసేపటికి చిరంజీవి అక్కడి నుంచి వెళ్లకుండా మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కృష్ణ, ఏమైంది షాట్ తీయరా అని అడగ్గా తీద్దాం సార్ అని ముక్తసరిగా చెప్పారు. కోడి రామకృష్ణ పడుతున్న ఇబ్బందిని హీరో కృష్ణ గమనించి ఏం పర్వాలేదు షాట్ తీద్దాం అని కుర్చీలోంచి లేచి కెమెరా ముందు నిలబడ్డారు. అంతమంది ముందు అంత పెద్ద డాన్స్ మూమెంట్ని ఏమాత్రం తడబడకుండా ఒకే టేక్లో చేసేశారు కృష్ణ. కృష్ణలోని ఆ ఎనర్జీని చూసి చిరంజీవి షాకయ్యారట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి అభినందిస్తూ, మీ కాన్ఫిడెన్స్ సూపర్ సార్. నాకు బాగా నచ్చింది. ఇంత పెద్ద మూమెంట్ని ఇబ్బంది పడకుండా భలేగా చేసేశారు అని పొగిడేశారట. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కృష్ణకి తన మీద ఉన్న నమ్మకమే ఆయన్ని అంత పెద్ద సూపర్ స్టార్ చేసిందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.